పుస్తకం పేరు వెన్నెల్లో గోదారి. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. వెన్నెల్లో గోదారి 1వ భాగం. తరళ ఫర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటి పడగ్గదిలో రాత్రి 2:30కి ఒక ఫోన్ మోగింది. ఎండి ఒక 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఫోన్లో అవతలివారు చెప్పింది అతనికి మొదట అర్థం కాలేదు. ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా అతనికి విషయం పూర్తిగా అర్థం కాలేదని ముఖభంగిమే చెబుతుంది. గబగబా లేచి తయారై ఎక్కడికండి అనడుగుతున్న భార్యక్కూడా పూర్తిగా సమాధానం చెప్పకుండా కారు తీసుకుని పోలీస్ స్టేషన్ వైపు బయల్దేరాడు. అతని నిద్ర ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. ఫోన్లో వచ్చిన వార్తే అతని మనసులో రీల్లా తిరుగుతోంది. నేను సార్ వెంకటపతిని మాట్లాడుతున్నాను. ఎవరు? టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచండి. వెంకటపతి, ఎస్ఐని. హో నువ్వా? ఏమిటి? రాత్రి ఇన్స్పెక్టర్ గారు వ్యభిచారుల ఇళ్ల మీద రైడ్ చేశారు కదండి. ఎవరు, సత్యనారాయణేనా? అవును. అటువంటి ప్రోగ్రాం ఏదో ఉందని సాయంత్రం చెప్పాడు. ఇంతకీ ఇంత అర్ధరాత్రి నాకెందుకు ఫోన్ చేయడం? అందులో దొరికిన ఒక అమ్మాయి మీరు తన తండ్రి అంటుందండి. అతని చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుంది. వాట్ అని అరిచాడు నమ్మలేనట్టు. నీకేమైనా పిచ్చెక్కిందా? నిజం సార్, నిజం. తరళ కథనం. నమస్తే, నా పేరు తరళ. బిఏ పాసయ్యాను. పెళ్ళయ్యే వరకు నన్నందరూ పెంకీ, అల్లరి అనేవారు. పెళ్ళై 2 పిల్లలు పుట్టాక ఆ పేర్లు బాగోవని అహంభావి, కోపిష్టి అన్న బిరుదులు తగిలించారు. అప్పటివరకు పెళ్లితో ఇంటి పేర్లొక్కటే మారతాయని అనుకునేదాన్ని. బిరుదులు కూడా మారతాయని తర్వాత తెలిసింది. అయినా మీరే చెప్పండి, ఈ ప్రపంచంలో ఏ బిరుదూ లేకుండా ఎవరైనా ఉన్నారా? మీ ఇంటి పక్కావిడ ఎవరితో కలవకుండా తన పనేదో తాను చేసుకుంటూ పోతే మీరంతా కలిసి ఆవిణ్ణి నెమ్మదస్తురాలు, పనిమంతురాలు అనంటారా? లేక రిజర్వ్డు, ఎవరితో కలవదు అని బిరుదిస్తారా? నేనేమో రెండోదే అనుకుంటున్నాను. దీనికి వ్యతిరేకంగా మీరుంటే మీకు నా నమస్కారాలు. మనిషి చేసే ఏ పనినైనా ఈ విధంగా 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. తన శత్రువు పైకి రావడానికి ఒకరు చెయ్యి అందించారనుకోండి, శత్రువుని మంచి చేసుకోడానికి చెయ్యందించడ్రా అనైనా అనుకోవచ్చు. శత్రువుని క్షమించేటంత మంచి గుణమున్నవాడ్రా అనైనా అనుకోవచ్చు. కాని జనం తప్పకుండా చీకటివైపు వేలెత్తి చూపడానికే ప్రయత్నిస్తారు. అందుకే వాళ్లన్నేనెప్పుడూ పట్టించుకోను. నేనెప్పుడు మూర్ఖంగా వాదిస్తానని, పట్టిన దానికి 3 కాళ్ళు అంటానని మీరనుకుంటే అది మీ తప్పు. నేను పట్టుకున్నది కుందేటినా లేక ముక్కాలి పీటనా అన్నది కూడా చూడకుండా మీరా నిర్ణయానికొస్తే అది మీ తప్పే కదా. అందుకే నాకు మీ తెలివితేటల మీద కాని, విచక్షణా జ్ఞానం మీద కాని, మీమీద కాని ఏమాత్రం గౌరవం లేదు. మీరు అంటే మా పల్లెలో వాళ్ళు, మా నాన్న, మా పనివాళ్లు, నా క్లాస్మేట్స్ వగైరా వగైరాలందరూ. మీకు నేనెప్పుడైతే గౌరవమివ్వడం మానేశానో అప్పుడు మీరంతా ఏకమై నాకిచ్చే బిరుదు మొండి. ముందే చెప్పానుగా, ఈ జనమంతా ఎప్పటికప్పుడు తమ చేష్టలని సమర్థించుకోడానికి కొన్ని పదాల్ని ముందే సంచిలో పెట్టుకుని ఉంటారని. ఆనందరావును ప్రేమించిన కొత్తలో ఆ విషయం నాన్నకి చెప్తే నాన్న నవ్వాడు. చిన్నపిల్లవి, నీకసలు ప్రేమకర్థం తెలుసా అని అడిగాడు. ఎందుకు తెలీదు? రోమియో జూలియట్ ఉండేది మాకు. ప్రేమంటే ఒకరికోసం మరొకరు చావడమని మా లెక్చరర్ చెప్పింది అని గుర్తొచ్చింది. ఆ రాత్రే గోదారిలోకి దూకేశాను. అన్నట్టు గోదావరి గురించి మీకేమీ చెప్పలేదు కదూ నేను. మా పల్లె పక్కనుంచి అది ప్రవహిస్తూ ఉంటుంది. వంగిన కొబ్బరి చెట్లు ఏ క్షణమైనా కూలిపోయేటట్టు ఉంటాయి. ఇరువైపులా రెల్లుగడ్డి ఒత్తుగా పెరిగి ఉంటుంది. వర్షం వస్తే పల్లెంతా తడిసిపోతుంది. అదే నా ఉద్దేశం, బురద బురద అవుతుంది అన్నమాట. ఇంతకీ ఏం చెప్తున్నాను? నా బాయ్ఫ్రెండ్ విషయమై నేను గోదారిలో దూకిన సంగతి కదూ. అబ్బో, 20 ఏళ్ల వెనకటి సంగతది. ఆ రోజు చాలా గొడవైంది. నేను నాన్నతో వాదించాను. ప్రేమంటే తెలుసా అని అడిగింది నువ్వే కదా. అది చెప్పడం కోసమే అలా దూకాను. నేను చచ్చిపోయి ఉంటే ఊర్లో తరతరాలపాటు జూలియట్లు నా గురించి చెప్పుకునేవారు కదా అని. కొందరు నా ముందే నవ్వుకున్నారు, కొందరు భయపడి దూరంగా వెళ్లి నవ్వుకున్నారు. అంతా నాకు తెలుస్తూనే ఉంది.
Sample complete. Ready to continue?